ఈ రోజున ప్రభువా, నీ స్వరం వినాలని వచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడాలైనా, నీ స్వరం వినిపింపచేయనైనా ప్రభువా. అయోగ్యుడు ప్రభువా, నీ రక్తంతో నన్ను పవిత్రపరిచి నీ పక్షంగా నిలబెట్టుకు నన్ను యోగ్యుడిగా మార్చు. బలహీనుడు నన్ను బలపరిచి నీ బోరుగా వాడుకోనైనా. నీ వాక్యపు మాటలు వెదజల్లబడుతుండగా నాయన, అవి హృదయంలో నాటబడి మా జీవితాలను మార్చే విధంగా నాయన, మమ్మల్ని ఆశీర్వాదాలకు నిత్య జీవితాలకి ప్రభు యోగ్యులుగా మార్చే విధంగా ఆ వాక్యపు విత్తనాలు ఫలించాలి నాయన. కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దేవుని వాక్యము నన్ను రక్షించును, ఈ దేవుని వాక్యము నన్ను బ్రతికించును, ఈ దేవుని వాక్యము నన్ను స్వస్థపరచును, ఈ దేవుని వాక్యము నా కుటుంబమును కట్టును, ఈ దేవుని వాక్యము నాకు విజయాన్ని ఇచ్చును, ఈ దేవుని వాక్యము నన్ను ఆశీర్వదించును, ఈ దేవుని వాక్యము నన్ను నడిపించును. ఒకవేళ ఎవరికన్నా పనులుండి మధ్యలో వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే దయచేసి ఇప్పుడే వెళ్ళిపోండి. ఒక బిజీ పీపుల్ ఉంటే, ఎందుకంటే మీరు మధ్యలో లేచి వెళ్తే నేను డిస్టర్బ్ అవుతుంటా. దేవుడు వాక్యం అంటే దేవుడు, వాక్యమై వస్తున్న దేవుడిని మనం గౌరవించాలి. అందువల్ల మధ్యలో వెళ్ళొద్దు. అలాంటి మధ్యలో వెళ్ళాలన్న ఆలోచనలు ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోమా 8వ అధ్యాయం 31 వచ్చింది. రోమా 8:31. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారు ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? మా స్టేట్మెంట్ల అర్థం గమనించండి, గ్రహించండి. దేవుడే నా పక్షం ఉంటే, మన పక్షం ఉంటే మనకెవరు విరోధి ఉండడు. ఎందుకో తెలుసా? అల్టిమేట్ పవర్. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయనకన్నా ఎక్కువ శక్తి కలిగింది ఏది కూడా లేదు. దేవుడే మన పక్షం ఉంటే మనకు విరోధి ఎవడు ఉంటాడా? ఇది ఈ స్టేట్మెంట్ అర్థం. దేవుడే మన పక్షం ఉంటే మనకి ఇంకా విరోధి ఎవడు ఉంటాడా? ఎవరు కూడా. అంటే మన విరోధులం అంటే మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మీ పక్కన ఉండే వాళ్ళని మీరు విరోధులు అనుకుంటున్నారా? మీ ఇంట్లో ఉన్న వాళ్ళను, నీ బంధువులను, స్నేహితులను, లేదంటే ఇంకొంతమంది భర్తనో, భార్యనో, అత్తనో, తొత్తనో, గెత్తనో విరోధులు. ఏదైనా సరే విరోధి అంటే ఎవరైతే మనల్ని బాధిస్తారో, ఏదైతే మనల్ని బాధిస్తుందో అది ప్రతిదీ కూడా మనకు విరోధి. విరోధి అంటే మనల్ని బాధించే ఇబ్బంది మనకు విరోధి, మనల్ని బాధించే వ్యక్తి మనకు విరోధి. అది ఏదైనా సరే దేవుడే మన పక్షం ఉంటే మన బాధించేది ఏది కూడా మన మీద విజయం సాధించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ విరోధి దేవుడు నీ ఏమని చెప్తాను చెప్పు? మన పక్కన వాళ్ళతో దేవుడు నీ పక్షం ఉన్నాడని చెప్పు. నాకు కూడా చెప్పండి. హల్లెలూయా. దయచేసి అందరికి కూర్చుందాం. విరోధి మన బాధ పెట్టేది మనకు విరోధి. ఇందాక యుద్ధము, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. కోటగోడలు కూలిపోతాయి, అగ్నిగుండాలు ఇది రాదా ఆరిపోతాయి, యేసయ్యా నువ్వు నాతో ఉంటే చాలు,
యేసయ్యా నువ్వు నాతో ఉంటే చాలు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేది, దేవుడు మనతో ఉంటే అసలు మన బాధ పెట్టేది ఏది కూడా మనకు ఉండదు, మనకు ఎదురు రాదు. మన పక్షాన ఉన్నాడు దేవుడు. నీ పక్షాన్ని ఎవరున్నారు? నిన్ను బాధించేదేదో, నిన్ను కష్టపెట్టేదేదో అది నీకు విరోధి. నీకు ఒక ఆర్థికమైన ఇబ్బంది వచ్చిందా, అది నీ విరోధి. నీకు అనారోగ్యం వచ్చిందా, అది నీకు విరోధి. నీ కుటుంబంలో ఒక కష్టం వచ్చిందా, అది నీకు విరోధి. నీ మీద ఈర్ష్యతను అసూయతను ఎవరైనా నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారా, వాళ్ళు నీకు విరోధి. వీళ్ళందరితో ఎవరు యుద్ధం చేస్తారా అంటే, నీతో యుద్ధం చేయించేది, నీ శక్తికి మించితే యుద్ధం చేసేది ఎవరై అంటే నీ దేవుడు. మన విరోధి ఏమైపోతాడు? దేవుడే మనకు తోడుగా ఉంటే ఇప్పుడు మన విరోధి ఏమవుతాడు? మన దగ్గర ఉన్న పవర్. ఇప్పుడు అమెరికాని ఏమంటారు? సూపర్ పవర్ అంటారు. అమెరికా సూపర్ పవర్. అమెరికా దేశం అండగా ఉంటే చాలు కంటాం. అమెరికా కదా, ఇది మైటీ పవర్, సూపర్ పవర్ కదా, మైటీ 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 పవర్. అసాధ్యమైంది ఏదీ లేదు. ఆ పవర్, అంత పవర్ కలిగిన ఆ దేవుడే నీతో ఉంటే, స్వస్థపరచగలిగిన యెహోవా నీతో ఉంటే అనారోగ్యం నీకు వ్యతిరేకంగా లేయగలదా? అరే బాబోయ్, ఇట్స్ ఏ గుడ్ న్యూస్. మీరు సమాధానం చెప్పాలి, నాకు ఆన్సర్ రావాలి. ఆయన ఏదో ఒక ఆయన చెప్పాడు కదా, ఎవరో ఒక పాస్టర్, రిప్లై ఉంటే కానీ సప్లై ఉండదు ఏదో అని. స్వస్థపరచు యెహోవా నీతో ఉంటే, ఇక్కడికి వచ్చినప్పుడు నీ బ్రెయిన్ నువ్వులు నాకు ఇచ్చేయాలి, మీ హృదయం నాకు ఇచ్చేయాలి. ఇక్కడికి వచ్చి కూడా సెల్ ఫోన్ చూస్తుంటే అంతకన్నా దౌర్భాగ్యం ఎవరు ఉంటారా? దేవుని వాక్యం వస్తున్నప్పుడు ఇంకా కూర్చొని సెల్ ఫోన్ చూస్తాను, అంతకన్నా దౌర్భాగ్యం అంత కాదు, అంతకన్నా శాపగ్రస్తమైంది ఇంకోటి ఉంటుందా? ఆ సెల్ ఫోన్లో వేడొచ్చు. అందుకనే కొన్నిసార్లు సెల్ ఫోన్లు ఎందుకు పనిచేయవో తెలుసా? ఇందుకోసమే. దేవుని వాక్యం వస్తుంది నీ దగ్గరికి, ఆశీర్వాదకరమైన వాక్యం వస్తుంటే శాపగ్రస్తమైన దాని వైపు చూస్తావు ఎందుకు చూపులు? ఇక్కడున్నప్పుడు మీ చెవులు, మీ హృదయం దేవుని మాట మీద ఉండాలి. లేకపోతే మీరు రావడం అనవసరం, మందిరం రావడం అనవసరం. అసలు బయట హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎందుకు ఇక్కడ దాకా రావడం? ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆన్లైన్ కేలకడం, నిన్ను చూసి ఇంకొకడు కూడా మొదలెడతాడు. దేవునికి స్తోత్రం. స్వస్థపరిచే యెహోవా నీతో ఉంటే రోగం నిన్ను బాధించగలదా? బాధించగలదా? చెప్పండి. లేదని చెప్పండి, చేతులు ఊపండి. బాధించలేదు, అది బాధించలేదు. ఆశీర్వదించే దేవుడు నీతో ఉంటే ఆ సంవత్సరము అతను విత్తనము వేసి 100 ఫలము పొందెను అని చెప్పి అంటాడు ఇస్సాకుతో. ఏ సంవత్సరం అందరూ కరువు వచ్చి అల్లకల్లోలం అయిపోతుంటే ఆ సంవత్సరమే అంటాడు, ఆ సంవత్సరము విత్తనం వేసి ఇస్సాకు 100 ఫలమును పొందెను. 100 ఆశీర్వదించే దేవుడు నీతో ఉంటే పేదరికం నిన్ను బాధించగలదా? ఆర్థికమైన ఇబ్బందులు నిన్ను బాధించగలవా? బాధించకూడదు. లెక్కిది. ఏ సమస్యనైనా, ఏ కష్టానైనా తీర్చగలిగిన దేవుడు నీతో ఉంటే ఏ కష్టమైనా, ఏ సమస్య అయినా నిన్ను బాధించగలదా? నీకు విరోధి ఎవడో? వాళ్ళు ఎవరు అంటారు కదా, తొడగొట్టే, రెండు రా చూసుకుందాం అంటే, అసలు తొడగొట్టాల్సింది మనం. రెండు రా చూసుకుందామని మనం కొట్టాలి తోడ. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. మన పక్షమున అసాధ్యం, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు, ప్రతిదీ కూడా సాధ్యమైతే. అలాంటి దేవుడు మనతో ఉంటే మనకి విరోధి ఎవడు? ఎరోది ఇది మీసం మెలియాలి, మీసాలు మెలియాలి. ఆ మీసాలు ఉండేవాళ్ళు మెలియండి. ఇది ఇంట్లో భార్యల మీద మెలియడం కాదు, సమస్యల మీద మెలియాలి మీసాలు. ఎవరు లేడు? ఎంత బోల్డ్ స్టేట్మెంట్ అండి ఇది, ఎంత దమ్మున్న స్టేట్మెంట్, ఎంత ధైర్యం. ఈ మాటలో ఎవడు మాట్లాడకంటే దమ్మున్నోడు మాట్లాడతాడు. క్రైస్తవుడు అంటేనే దమ్మున్నోడు ఉండాలి, ధైర్యం కలిగిన వాడు ఉండాలి. ఎందుకంటే మన చరిత్ర అలాంటిది. ప్రాణాలు ఇచ్చే ప్రాణాలకు కూడా భయపడలా.
అలాంటి ఉద్యమాలు, అలాంటి త్యాగాలు చేసిన చరిత్ర ఉంది కాబట్టి ఈరోజు క్రైస్తవత్వం అనేది చంపాలనుకున్న విశ్వవ్యాప్తం అయిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుడు మా పక్షం అంటే ఎవడరా వాడు, ఎవడాడో, అరే బాబా ఇట్లా ఉంటే లైఫ్ ఇట్లాగా ఉండాలి, ఎవడరాడా ఏంద్రా అది, ఏమవుతుంది? దేవుడు మా పక్షాన అన్నాడు. దేవుడు మా పక్షం. 5 రాజులు వచ్చి లోతు మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారంట. సొదొమ రాజులకి వాళ్ళని వీళ్ళని మొత్తం రాజులందరినీ ఓడి చోదలు పడేసి మొత్తం లోతు ఉన్న బంధువులందరినీ తీసుకెళ్ళిపోయారు. అబ్రహాంకి ఆ విషయం తెలుస్తుంది. తన ఇంట్లో ఉన్న తనతో ఉన్న తన సేవకుల్ని కొన్ని 100 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి ఈ 5 మంది రాజుల్ని ఓడించిన ఆ రాజుల్ని ఓడించి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి, అసలు ముందు ఆ యుద్ధానికి వెళ్ళాలంటేనే ధైర్యం ఉండాలి. ఒక పక్క క్లియర్గా కనబడుతుంది. 5 మంది రాజులు ఓడిచ్చేశారు. అవతల నుంచి వచ్చిన రాజులు వాళ్ళ సైన్యాన్ని ఓడిచ్చేశారు. లోతును పట్టుకుని వెళ్ళిపోయినారు. అలాంటి వాళ్ళ మీదకి తన అంటే పెరిగిన వాళ్ళు కొన్ని 100 మంది, 300 చిల్లరేమో వీళ్ళని అంటి పెట్టుకుని వెళ్ళిపోయి విస్తారమైన 5 మంది రాజుల్ని, 4-5 రాజుల్ని ఓడించేసి లోతు వాళ్ళందరూ బంధువుల్ని మళ్ళీ పట్టుకొని వచ్చాడంటే అబ్రహాం సామాన్యుడా? ఎంత ధైర్యం ఉంటే వెళ్తాడండి? ఆ ధైర్యం ఎక్కడిది అబ్రహాంకి? దేవుడు మనకు తోడు. అరే ధైర్యం లేని బ్రతుకులు బ్రతకబాకండి క్రైస్తవుడు అన్నాడు భయస్తుడిగా ఉండకూడదు. ధైర్యం లేని బ్రతుకులు బ్రతకొద్దు. ఈ పిరికోళ్ళు ఉండకూడదు. అందుకని అంటాడు కదా, పిరికి వాళ్ళకి దేవుని రాజ్యంలో స్థానం లేదో. అన్నీ చెప్తారు. ఎవరెవరికి దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో స్థానం లేదంటే మొత్తం చెప్పుకుంటూ వస్తాడు. చెప్పుకుంటూ వచ్చి ఇంకొక ఐటెం కూడా చేరుస్తాడు అందులో, పిరికి వాడు. దేవుడు మన పక్షం ఉంటే దేనికి భయపడాలి? ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? భయపడను. ఏమి? నా దేవుడు నా పక్షాన అన్నాడు. అది హల్లెలూయా. ఇశ్రాయేలును పట్టుకోవాలని చెప్పి ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వస్తూ ఉంటే ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి, నాశనం చేయాలి, లేదా మళ్ళీ బంధించి వాళ్ళని బానిసలుగా లాక్కెళ్ళాలని ఐగుప్తు రాజు ఫరో ఆ సైన్యం అని వేసుకొని గుర్రాలు వేసుకొని రథాలు వేసుకొని వస్తామన్నారు. వాళ్ళని చూసి ఇశ్రాయేలు భయపడిపోయారు. వామ్మో ఎట్లాగా వీళ్ళు వస్తారేమో, వాళ్ళని పట్టుకుంటారేమో, ఎట్లాగా ఏమైపోతామో. ఒక్కడు భయపడలా. ఒకే ఒక్కడు. ఎవరో తెలుసా? ఒక్కడు మోషే. భయపడలా. ఇశ్రాయేలు అందరూ కక్కా వికలైపోతారు. అమ్మో ఐగుప్తులు వచ్చేస్తున్నారు, పట్టుకుంటారు. భయపడలా. ఏమన్నాడు తెలుసా? పెద్ద స్టేట్మెంట్ ఒకటి ఇస్తాడు. ఇశ్రాయేలారా భయపడబాకండి, ఒక్కసారి ఐగుప్తుల్ని చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్న మీ శత్రువులైన ఐగుప్తులు ఇక జీవితంలో మళ్ళీ మీకు కనబడరు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఏ స్టేట్మెంట్ అదే? దేవుడిని నమ్మినోడు, దేవుడు నాతో ఉన్నాడని విశ్వసించినోడు ఇచ్చే స్టేట్మెంట్ అట్లాగుంటుంది. ఇప్పుడు చూడండి, మీరు చూస్తున్నారా? మళ్ళీ మీ జీవితంలో మిమ్మల్ని బాధించాలని, మిమ్మల్ని బానిసలుగా చేసుకోవాలని, మిమ్మల్ని చంపాలని వస్తున్న ఈ శత్రువు జీవితంలో మళ్ళీ నీకు కనబడడు. వీడు ఇక్కడే అంతమైపోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆ బోల్డ్ స్టేట్మెంట్ చదవాలి ఒకసారి. నిర్గమకాండం 14వ అధ్యాయం 13-14 వచనాలు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీకు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. చాలమ్మా. ఇప్పుడు చూస్తున్నారే, ఇక నెవర్ ఎగ్జిస్ట్. దిస్ ఎనిమీ విల్ బి డిస్ట్రాయిడ్ today and it will never rise again. ఇది ఇక్కడే భూస్థాపితం అయిపోతుంది. మీరు చూడండి, మీ దేవుడు మీ పక్షంగా యుద్ధం చేసి
మళ్ళీ అది మీ జీవితంలో జీవం పోసుకొని మళ్ళీ అది రైజ్ అవ్వకుండా ఇంతటితో అది భూస్థాపితం అయిపోతుంది. ఏ శత్రువు మిమ్మల్ని బాధిస్తున్నారు ఇప్పుడు చెప్పండి? ఏ శత్రువు బాధిస్తున్నాడు మిమ్మల్ని? ఈ రోజున రైట్నో మిమ్మల్ని బాధించేది ఏంటి? ఈ రోజున ఏది బాధిస్తుంది మిమ్మల్ని? అనారోగ్యమా? ఆర్థికమైన ఇబ్బందుల? కుటుంబంలో కష్టాల? అవమానమా? మిమ్మల్ని ఏది బాధిస్తూ ఉంది? మీరు అనుకున్నది జరగలేదా? ఏది బాధిస్తూ ఉంది? ఏది బాధిస్తుంది? మోసే మాట మనం అనగలమా? అనాలి. ఈ రోజున నీ దేవుడు నీ పక్షంగా దాంతో యుద్ధం చేస్తాడు. మళ్ళీ నీ జీవితంలో అది మళ్ళీ కనబడకూడదు. హల్లెలూయా. దేవుడు యుద్ధం చేశాడంటే నీ పక్షంగా యుద్ధం చేసి ఆ శత్రువుని నాశనం చేస్తాడు. దేవుడు యుద్ధం చేశాడంటే ఆ శత్రువు మళ్ళీ నీ జీవితంలో మళ్ళీ అది రైజ్ అవుతుంది. ఇంకా అయిపోయింది. అర్థమవుతుందా? వింటున్నారా? నమ్మగలరా మీరు? దీనిని నా దేవుడు ఈ రోజున నా పక్షంగా యుద్ధం చేసి దీనిని నాశనం చేస్తాడు. రేపటి నుంచి ఈ వాళ్ళ నుంచి ఇది మళ్ళీ నాకు కనబడదు. హల్లెలూయా. ఈ రోగం ఇంతటితో నాశనం అవ్వాలి. ఈ రోజుతో నాశనం అయిపో. స్వస్థత ఇక్కడే రావాలి. ఈ ఇబ్బంది ఈ రోజుతో నాశనం అయిపోవాలి. ఈ కష్టం ఈ రోజుతో నాశనం అయిపోవాలి. మళ్ళీ నా జీవితంలో ఇది మళ్ళీ రైజ్ అవ్వకూడదు. హల్లెలూయా. దేవుడు నీ పక్షాన్ని ఉంటే జరిగేది కార్యాలు ఎట్లాగే ఉంటాయి. నీకొచ్చిన కష్టాన్ని దేవుడు యుద్ధం చేసి నాశనం చేస్తాడు. నీ జీవితంలో మళ్ళీ అది రైజ్ అవ్వకూడదు. రైజ్ అవ్వదు. అయ్యా మళ్ళీ వస్తుందేమోననే భయం వేస్తుంది. అయ్యా ఇంకెందుకు భయం? నువ్వు కాదు కదా దానికి స్వస్థతనిచ్చింది. డాక్టర్ కాదు కదా నీకు స్వస్థతనిచ్చింది. ఆ ఇబ్బంది తీసేసింది నువ్వు కాదు కదా, మనుషులు కదా. దేవుడు యుద్ధం చేసి నీ పక్షంగా యుద్ధం చేసి నీకు ఆ ఇబ్బందిని తొలగించేటప్పుడు అది మళ్ళీ ప్రాణం పోసుకుని లేచేదానికి వీల్లేదు. అదేమన్నా కాశ్మోరానా? కాశ్మోరా దెయ్యాల పేర్లు అంటే 12 సంవత్సరాలకి మళ్ళీ లేస్తుంది. ఓ ఏంటి నాకే భయం వేస్తుంది. నా సౌండ్ నాకే అసలు భయపడకూడదు మనం. అదేమైనా మళ్ళీ 12 కథలు రాస్తాడు. లేస్తే మళ్ళీ కాలుతో తనతో ఇక లేదది. ఇక ఛాన్స్ లేదు. నో ఛాన్స్. చెప్పు నీ పక్కన వాళ్ళతో అది మళ్ళీ ఇక లేవదని చెప్పు. నో ఛాన్స్. ఇక లేస్తే అదే కదా మోషే చెప్పింది. చూసుకొని అయినా ఒకసారి నీ శత్రువుని అరే కాస్త చూడు. ఎందుకు ఒకసారి చూడు సరే ఎందుకు? ఇక నువ్వు మళ్ళీ కనబడవు. నీ చాప్టర్ క్లోజ్ చేయడా. ఈ కష్టం మళ్ళీ కనబడదు. చాప్టర్ క్లోజ్. నీ చాప్టర్ క్లోజ్. వాళ్ళు గ్రహిస్తాడు, శత్రువు గ్రహిస్తాడు. వాళ్ళు అంటారంట ఎప్పుడైతే వాళ్ళ రథాలు గుర్రాలు నిండు వచ్చేసాడు ఎర్ర సముద్రం చీలింది. అలాగా దాని మధ్యలోంచి ఇశ్రాయేలు వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళు వేగంగా వచ్చేసారు. గుర్రాలు కూడా మొత్తం మధ్యలోకి వచ్చేదాకా ఆగాడు దేవుడు. వీళ్ళందరూ ఇశ్రాయేలు దాటారు. వాళ్ళు దాటిన మేర వరకు ఆ మార్గం అలాగుంచి మిగిలిన మార్గం నుంచి నీళ్ళు అటు ఇటు కొమ్మరి సిస్టమ్ మొదలుపెట్టాడు. లేచిన నీళ్ళు మళ్ళీ పడ్డం మొదలైనవి. ఆ నీళ్ళల్లో మునిగి వస్తూ ఉంటే ఆ నీళ్లు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే వీళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి ముందుకు వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి పారిపోతూ ఒకరితొకరు అనుకున్నారంట, ఒరే వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన మనతో యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళ దేవుడు యెహోవా వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తున్నారా. మన బలం చాలదు. మనుషులనైతే మనము జయించగలం, మనుషులనైతే మనము బాధ పెట్టగలం, మనుషులనైతే మనం కష్టపెట్టగలం. కానీ యెహోవా యేసు ప్రభు తోడుగా ఉన్న వ్యక్తిని మనము ఏమి చేయలేము. నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి. హల్లెలూయా. నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయని చెప్పిన దేవుడు ప్రతి తల వెంట్రుకకే
ఇంపార్టెన్స్ ఇచ్చిన దేవుడు, తల వెంట్రుకను కూడా పీక లేకుండా వాళ్ళకి రక్షణ ఇచ్చిన దేవుడు వాళ్ళతో ఉన్నాడు రా నాయన, వాళ్ళని మనం టచ్ చేయలేమని చెప్పి శత్రువు అనుకుంటాడంట.